అందరికీ నమస్కారం. ఈ మధ్య తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉన్నటువంటి ఈ నాయకులు ఉన్నారు, సోకాల్ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చాలా వక్రీకరించి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, వీళ్ళందరికీ ఏమేమి మాట్లాడారో వాళ్ళందరికీ చెప్తా ఇప్పుడు సమాధానం. నోరు అదుపులో లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారంటే పిచ్చోలే కదా ఇక్కడ చీఫ్ మినిస్టర్లు అయింది మీ పార్టీలో. అసలు ఏమంటారు, కనీసం ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా అయ్యారు కదా మీ దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు. మీరా మాకు చెప్పేది? ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కటి కూడా ఆడినావు, నువ్వో ఆడనీయకపోవడానికి. థియేటర్ల ముందు కూర్చుంటావే ఏంది, టికెట్లు అమ్ముకుంటావే ఏంది, మీరో ఎవరు చెప్పనీకే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎవరన్నా రెస్పెక్ట్ ఇస్తుర్రా? మీ పార్టీలోనే అసలు మీకు అసలు వాల్యూ ఉందా? మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడే సినిమా కార్మికులందరినీ కలిసి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు అసలు నీకు ఖాళీ లేదు, అడ్రస్సే లేదు, మిమ్మల్ని దేకుతూనే లేరు. మీరు మా సినిమాలను ఆపుతారు. జోక్గా ఉంది ఇది. పవన్ కళ్యాణ్ గెలిపించడం వల్లే ఆంధ్ర ప్రాంతానికి దిష్టి తగిలిందట కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన అసలు ఏం మాట్లాడతారో అర్థం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు మా ఎంపీ, భువనగిరి ఎంపీ, ఒకసారి కనబడ్డారు వచ్చి. ఎక్కడున్నారో మీరు అసలు అడ్రస్ లేరు. గెలిచిన తర్వాత ఎక్కడ పోయారో కూడా తెలుస్తలేరు. అక్కడ జనాలు ఉన్నారో పోయారో అనేది కూడా అసలు పట్టించుకోవట్లేదు మీరు. ఫస్ట్ మీరు వచ్చి మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏదైతే భువనగిరి నుంచి దిగిరో వచ్చి అక్కడ వచ్చేసి తిరగండి, అక్కడ ఉన్న సమస్యల మీద పోరాటం చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నీకు సిగ్గుంటే తెలంగాణను వెళ్ళి వదిలిపో. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నువ్వు ఓడరా బాయ్ చెప్పనీకే? నువ్వు ఓరు చెప్పనీకే? తెలంగాణ వదిలి వెళ్ళిపోట అది మీ అయ్య జాగిరా, మీ అమ్మ జాగిరా, ఎవరిది? మీరు ఎవరు చెప్పనీకే? పవన్ కళ్యాణ్ అనాలోచిత అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆయన అనాలోచిత అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే అసలు మీకు కనీసం అర్థమవుతుందా? ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించుకుంటూ ఏవేవో వీడియోలు పెట్టుకుంటూ మీరు అసలు మీకు అర్థమైందా? కనీసం సెన్స్ అన్న ఉందా మీ అందరికీ? ఏం మాట్లాడుతున్నారు? ఆయన అన్న మాటలేంది, మీరు మాట్లాడుతున్న మాటలేంది? పవన్ కళ్యాణ్ ఫేమస్ అవ్వాలంటే పని చేసి చూపించాలి, సోయిలేని మాటలు మాట్లాడితే ఫేమస్ అవ్వరు. కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి. అమ్మ ఎవర్రా బాబు వీళ్ళంతా? అసలు అడ్రస్ ఊరు పేరు లేని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు ఫేమస్ కావాలంట. ఇదే నవ్వుకుంది, అసలు జోక్ ఉంది. అసలు మీరు ఫేమస్ కావడానికి ఆయన మీద వీడియోలు పెట్టుకుంటా ఆయన ఫేమస్ అవ్వడానికి చేస్తున్నారని అంటున్నారు. జనాలు చూసి నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఇంకొకటి, రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. కనీసం మీకు అర్థమవుతుంది ఆయన ఏం వీడియో పెట్టాడో, ఆయన ఏం మాట్లాడాడో? ఎవరో గుడ్డిగా ఆ జగదీశ్వర్ రెడ్డి గారు గుడ్డిగా ఏదో వీడియో పెడితే, ఆ అవగాహన లేకుండా ఆ వీడియోను అనలైజ్ చేయకుండా పెడితే దాని మీద అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఏందో అసలు ఆ వీడియో ఏందో కూడా తెలియదు, ఉత్తగానే వచ్చేసి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. అంత జోకులు. ఫస్ట్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రులకు కానీ, ఈ అధికార పక్షంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ, అద్దంకి దయాకర్ గారికి కానీ, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ గారికి కానీ ఫస్ట్ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. దాని మీద మాట్లాడండి. పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, జేఎన్టీలో కానీ అందరూ హాస్టల్లో ఉండి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ వాళ్ళకు జాబులు ఇవ్వండి. ఉచిత బస్సు అని చెప్పి పెట్టి ఆటో డ్రైవర్లను రోడ్డు మీద పడేసారు. ఫస్ట్ వాళ్ళ బతుకుని కాపాడండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు, స్కూటీలు ఇస్తా అన్నారు, ఇంకా ఏమేమో చేసారు. 6 గ్యారెంటీల గురించి ఫస్ట్ మాట్లాడండి. అది మాట్లాడకుండా ఎప్పుడు కరెంటు పోతే మధ్యరాత్రి కూడా కరెంటు తీస్తున్నారు. ఆ రైతు భరోసా అన్న టైంకి వస్తుందా? అది రావట్లేదు. ఒక్క కంపెనీ వస్తలేదు, ఏం జరుగుతలేదు. అంటే డెవలప్మెంట్ అయితే డొల్లా. తెలంగాణ మొత్తం పోయింది, పీకింది. 6 గ్యారెంటీల మీద ఫస్ట్ మాట్లాడారు. మీరేం చేసారు ఒకసారి చూపించారు. అదే వదిలేసి అసలు తెలంగాణ నుంచి అసలు ఎవ్వరూ మనోభావాలు దెబ్బతినలేదు. అసలు ఆయన తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేదు. వీళ్ళెందుకు మాట్లాడుతారో మాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళేదో ఒకరు తప్పుచ్చుకున్నట్టు, తెలంగాణ వీళ్ళందరూ జాగిరి అయినట్టు, ఇక అందరూ పిచ్చోళ్ళు అన్నట్టు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు ఇక మేమందరం పిచ్చోళ్ళం, మేము ఇక్కడ పుట్టిన వాళ్ళందరం పిచ్చోళ్ళం. మాకు ఎక్కడ కూడా ఆయన తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ ఎక్కడ తక్కువ చేసి మాట్లాడినట్టుగానే, అసలు వాళ్ళ గురించి మాట్లాడినట్టుగా కూడా అనిపించలేదు. ఆ వీడియోలో అయితే ఏమి లేదు. ఆడ వీళ్ళేదో ఊహించుకొని వీళ్ళ సొంత ఎజెండాలను
ఆయన మీద రుద్ది పబ్లిసిటీ తెచ్చుకొని ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడి 6 గ్యారంటీలను పక్కకు దోసేసి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు, ఒరిగేది ఏం లేదు మీ వల్ల, ఏమీ కాదు అసలు. తెలంగాణకు మీ వల్ల ఒరిగేది ఏం లేదు. మీరు అందరూ పట్టిన శని, అర్థమైందా? ఎప్పుడు పోతారో ఇంకా మహా అయితే ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంక 3 ఏళ్ళకైతే మొత్తం బిగుతారు. ఎవ్వరు రారు, మీ ఇద్దరు దాంట్లో ఎవ్వరు రారు. అటు బీఆర్ఎస్ రాదు, ఇటు కాంగ్రెస్ రాదు. ఖచ్చితంగా మళ్ళీ జనసేన వాళ్ళ కూటమే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఏదో మీ పబ్లిసిటీ కోసం చేసుకోవాలనుకుంటే నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని మీ కార్లో వెనకాల బొమ్మలు పెట్టుకొని ముందు పెట్టుకొని మేమేం అభ్యంతరం చెప్పుకోము. జనసేన జెండా కూడా కట్టుకొని మేమేం ఫీల్ కాము. కానీ అంతేగాని మీకు చీప్ పబ్లిసిటీ కోసం ఏంది ట్రిక్స్? ఆయన మాట్లాడింది ఏంది? ఆయన మాట్లాడిన వీడియో మీద కనీసం మినిమం అవగాహన ఉందా మీకు? ఆయన ఏమన్నాడు, మీరేం మాట్లాడుతున్నారు? దాన్ని వక్రీకరించి ఇది ఏందో వీడియోలు కొంతమందికి అసలు తెలం కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియో కూడా చూసిరో లేదో నాకు అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడాలి, ఆ మంత్రి మాట్లాడింది కాబట్టి మా పార్టీలో నేను మాట్లాడాలి, ఈ ఎమ్మెల్సీ మాట్లాడింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ మాట్లాడాలని ఇదేదో కొట్టుకొని మాట్లాడినట్టు బల్మూరు వెంకట్ మాట్లాడిందని, అద్దంకి దయాకర్ మాట్లాడింది బల్మూరు వెంకట్. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేమ్ జిల్లాలో, అక్కడ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడాడని చెప్పేసి ఈ సేమ్ జిల్లా వల్ల అంతా ఇదంతా ఏంటంటే ఉత్తద డొల్ల ముచ్చట్లు తప్ప ఏం లేదు. మీరు మీకోసం ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడింది తప్ప అలా పసలేదు, మ్యాటర్ లేదు, అసలు సబ్జెక్టే లేదు. ఇది దండుగా ఇట్లాంటి అన్ని బంద్ చేయరు జర, అర్థమైందా? తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన తెలంగాణ నుంచి ఈ విషయాన్ని.